అఫల్లాహు అన్క్ లిమా అజినత లహుమ్ హత్తా యతబయ్యన లకల్లజీన సదకు వ తఅలమల్ కాదిబీన్. ఓ ప్రవక్త, అల్లాహ్ నిన్ను మన్నించుగాక, నీ సమక్షంలో సత్యవంతులెవరో స్పష్టం కాకముందే, అబద్ధమాడే వారెవరో కూడా తేలకముందే నువ్వు వారికి అనుమతి ఎందుకు ప్రదానం చేసినట్టు? లా యస్తఅదినుక అల్లజీన యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి అన్ యుజాహిదూ బిఅమ్వాలిహిం వ అన్ఫుసిహిం వల్లాహు అలీముం బిల్ ముత్తఖీన్. ఎవరైతే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారు తమ ధన ప్రాణాలతో పోరాడడం నుండి తప్పించుకునేందుకు ఎన్నడూ నిన్ను సెలవు కోరరు, పైగా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి ధర్మపరాయణుల గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఇన్నమా యస్తఅదినుక అల్లజీన లా యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వర్తాబత్ ఖులూబుహుం ఫహుం ఫీ రైబిహిం యతరద్దదూన్. అల్లాహ్పై అంతిమ దినంపై విశ్వాసం లేనివారు మాత్రమే ధర్మయుద్ధం నుండి తప్పించుకోవడానికి నీ నుండి సెలవు కోరుతారు. వారి హృదయాలు సంశయానికి లోనై ఉన్నాయి, అందువల్ల వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు. వలవ్ అరాదుల్ ఖురూజ లఅద్దూ లహు ఉద్దత వలకిన్ కరిహల్లాహు బిఅసహుం ఫసబ్బతహుం వకీల ఖూదూ మఅల్ ఖాయిదీన్. ఒకవేళ వారు బయలుదేరాలని సంకల్పించుకొని ఉంటే ఎంతో కొంత సామాగ్రిని సమకూర్చుకొని ఉండేవారు. కానీ వారు బయలుదేరి రావటం అల్లాహ్కు సైతం ఇష్టం లేదు, అందుకే వారిని వదలకుండా చేశాడు. కూర్చుండి ఉంటే అవిటి వారితో పాటు మీరు కూర్చొని ఉండండి అని వారితో అనబడింది. లవ్ ఖరజూ ఫీకుం మా జాదుకుం ఇల్లా ఖబాలవ్ వలా ఔదూ ఖిలాలకుం యబ్గూనకుముల్ ఫిత్నహ్ వఫీకుం సమ్మాఊన లహుం వల్లాహు అలీముం బిజ్జాలిమీన్. ఒకవేళ వారు మీతో కలిసి బయలుదేరినా మీలో మనస్పర్ధలు పెంచడం తప్ప మరొకటి చేయరు, పైగా మీ మధ్య ఉపద్రవాన్ని సృష్టించే వదంతులను దావానలంలా వ్యాపింపజేస్తారు. మీ మధ్యన వారి గూఢాచారులు కూడా ఉన్నారు. అల్లాహ్కు ఈ దుర్మార్గుల గురించి బాగా తెలుసు. లఖద్ తగబుల్ ఫిత్నత మిన్ ఖబ్లు వకల్లబూ లకల్ ఉమూర హత్తా జఅల్ హక్ వ దహర అమ్రుల్లాహి వహుం కారిహూన్. వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని రేగించేందుకు యత్నించారు. ఎన్నో విషయాలలో నీకు తప్పుడు సలహాలు ఇచ్చి దెబ్బతీయాలని చూశారు. ఎట్టకేలకు సత్యం వచ్చేసింది. వారు సహించలేకపోయినప్పటికీ దైవాజ్ఞ ప్రాబల్యం వహించింది. వమిన్హుం మన్ యఖూలు ఊذిల్నీ వలా తఫ్తిన్నీ అలా ఫిల్ ఫిత్నతి సఖతూ వఇన్న జహన్నమ లముహీతుం బిల్ కాఫిరీన్. నాకు అనుమతి ఇవ్వండి, నాకు పరీక్ష పెట్టకండి అని అనేవాడు కూడా వారిలో ఉన్నాడు. జాగ్రత్త, ఈ కపటులు కుంటి సాకులు చెప్పి ఎలాగూ పరీక్షకు గురి అయ్యారు. అవిశ్వాసులను నరకం చుట్టుముట్టడం తథ్యం. ఇన్ తుసిబ్కా హసనతున్ తసుహుం వ ఇన్ తుసిబ్కా ముసీబతున్ యఖూలు ఖద్ అఖద్నా అమర్నా మిన్ ఖబ్లు యతవల్లవ్ వహుం ఫరిహూన్. ఓ ప్రవక్త, నీకు ఏదైనా మంచి జరిగితే వారికి బాధ అనిపిస్తుంది. ఒకవేళ నీకేదైనా ఆపద వస్తే అందుకే కదా మేము ముందుగానే జాగ్రత్త పడ్డాం అని సంబరపడుతూ మరలిపోతారు. వల్లన్ యసీబనా ఇల్లా మా కతబల్లాహు లనా వ మౌలానా వ అలైహి యతవక్కలిల్ ముమినూన్. ఓ ప్రవక్త, వారితోను అల్లా మా కొరకు రాసి పెట్టినది తప్ప మరొక ఆపద ఏది రాదు. ఆయన మా సంరక్షకుడు. విశ్వాసులైన వారు అల్లాపైనే పూర్తిగా ఆధారపడాలి. హుల్ హల్ తరబ్బసునా బినా ఇల్లా ఇహ్దల్ హుస్నయైన్ వనహ్ను నతరబ్బసు బికుం అన్ యుసీబకుముల్లాహు బిఅదాబిన్ మిన్ ఇందిహి ఔ బిఐదినా ఫతరబ్బసు ఇన్నా మఅకుం ముతరబ్బిసూన్. ఇలాను మీరు మా విషయంలో 2 మేళ్లలో విజయం లేక వీరమరణం ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తున్నారు. మేము విషయంలో దేనికోసం నిరీక్షిస్తున్నామో తెలుసా? అల్లా తాను స్వయంగా మిమ్మల్ని శిక్షిస్తాడా లేక మా చేతుల మీదుగా శిక్షిస్తాడా అనేదే మా నిరీక్షణ. మీరు నిరీక్షించండి, మీతో పాటు మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాం. ఉలన్ఫికు తవ్వన్ ఔ కర్హన్ లన్ యుతఖబ్బల మిన్కుం ఇన్నకుం కుంతుం ఖౌమన్ ఫాసిఖీన్. వారికి చెప్పు, మీరు మీ సంపదను ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా అయిష్టంగా ఖర్చు చేసినా అది మీ నుండి ఎట్టి పరిస్థితిలోనూ స్వీకరించబడదు, ఎందుకంటే మీరు అవిధేయ జనులు. వమా మనాహుం అన్ తుఖ్బల మిన్హుం నఫకాతుహుం ఇల్లా అన్నహుం కఫరు బిల్లాహి వరసూలిహి వలా యాతూన సలాత ఇల్లా వహుం కుసాలా వలా యున్ఫిఖూన ఇల్లా వహుం కారిహూన్.
వారి విరాళాలు స్వీకరించబడకపోవడానికి కారణం ఏమిటంటే వారు అల్లాహను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. వారు నమాజ్కు వచ్చినా మరీ బద్ధకంతో వస్తారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అన్యమనస్కంగానే ఖర్చు పెడతారు. ఫలా తుజిబ్కా అమ్వాలుహుం వలా ఔలాదుహుం ఇన్నమా యురీదుల్లాహు లియుఅద్దిబహుం బిహా ఫిల్ హయాతి దున్యా వతజహక అన్ఫుసుహుం వహుం కాఫిరూన్. చూడు, వారి సిరి సంపదలు, వారి సంతానం నిన్ను ఆశ్చర్యపరచకూడదు. వాటి ద్వారా ఈ ప్రాపంచిక జీవితంలోనే అల్లాహ్ వారిని శిక్షించదలిచాడు. అవిశ్వాస స్థితిలోనే వారి ప్రాణాలు పోతాయి. వయహలిఫూన బిల్లాహి ఇన్నహుం లమిన్కుం వమా హుం మిన్కుం వలాకిన్నహుం ఖౌమున్ యఫ్రఖూన్. మేము మీతోనే ఉన్నామండి అని వారు అల్లాహ్ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నారు. నిజానికి వారు మీతో లేరు, కాకపోతే వారు భయంతో అణిగి ఉన్నారంతే. లవ్ యజిదూనా మల్జాన్ ఔ మగారాతిన్ ఔ ముద్దఖలన్ వల్లౌ ఇలైహి వహుం యజ్మహూన్. ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం కానీ గుహ కానీ తలదాచుకోవడానికి ఏ చిన్న స్థలం కానీ దొరికితే వారు దాని వైపునకు పగ్గాలు తెరుచుకొని పారిపోతున్న వారిలా పరుగులు తీస్తారు. ومنهم من يلمزك في الصدقات فإن آتوا منها رضوا وإن لم يؤتوا منها إذا هم يسخطون. దాన ధర్మాల పంపిణీ విషయంలో నేను ఎద్దేవా చేసేవారు కూడా వారిలో కొందరున్నారు. అందులో నుంచి వారికి ఇవ్వబడితే సంతోషిస్తారు, ఇవ్వబడకపోతే కినుక వహిస్తారు. వలవ్ అన్నహుం రదు మా అతాహుముల్లాహు వరసూలుహు వఖాలు హస్బునల్లాహు సయూతీనల్లాహు మిన్ ఫద్లి వరసూలుహు ఇన్నా ఇలల్లాహి రాగిబూన్. ఒకవేళ వారు అల్లాహ్ ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో తృప్తి చెంది మాకు అల్లాహే చాలు, అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు మరింతగా వసుగుతాడు, ఆయన ప్రవక్త కూడా మాకు ఇస్తాడు, మేము అల్లాహ్ వైపే మొగ్గుతున్నాం అని చెప్పి ఉంటే అది వారికి ఎంతగానో మేలు చేకూర్చేది. ఇన్నమా సదఖాతు లిల్ ఫుకరాఇ వల్ మసాకీని వల్ ఆమిలీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుహుం వఫీ రికాబి వల్ గారిమీన వఫీ సబీలిల్లాహి వబ్ని సబీల్ ఫరీదతన్ మినల్లాహి వల్లాహు అలీమున్ హకీమ్. దానాలు జకాత్ సొమ్ములు కేవలం నిరుపేదలకు, అభాగ్యజీవులకు, వాటి వసూళ్ల కొరకు నియమితులైన కార్యకర్తలకు, హృదయాలను జయించవలసిన ఉన్నవారికి, బానిసల విముక్తికి, రుణగ్రస్తులైన వారికి, దైవ మార్గం కొరకు బాటసారులకు కేటాయించవలసి ఉంటుంది. ఇది అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన విధి. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, గొప్ప వివేకవంతుడు. ومنهم الذين يؤذون النبي ويقولون هو أذن الذين خير لكم يؤمن بالله واليوم للمؤمنين ورحمة للذين آمنوا منكم والذين يؤذون رسول الله لهم عذاب أليم. తమ కరకు మాటలతో ప్రవక్తను నొప్పించేవారు కూడా వారిలో కొందరు ఉన్నారు. ఈయన గారు చెప్పుడు మాటలు వింటారు అని వారు అంటున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అతను ఏది విన్నా మీ మేలు కొరకే. అతను అల్లాహను విశ్వసిస్తాడు, విశ్వాసులను నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి పాలిట అతను మూర్తి భవించిన కారుణ్యమూర్తి, దైవ ప్రవక్త. తల్లల వలె తల మనసు నొప్పించే వారికి వృధాభరితమైన శిక్ష ఉంటుంది. యహ్లిఫూన బిల్లాహి లకుం లియుర్దూకుం వల్లాహు వరసూలుహు అహqqu అన్ యుర్దూహు ఇన్ కానూ ముమినీన్. ముస్లింలారా, మిమ్మల్ని సంతోషపరచడానికి వారు మీ ముందు అదే పనిగా అల్లాహ్ మీద ప్రమాణాలు చేస్తున్నారు. వారు నిజంగా విశ్వాసులైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను సంతోషపరచడం వారి గురుతర బాధ్యత. అలం యఅలము అన్నహు మన్ యుహాదిదిల్లాహ వరసూలహు ఫఇన్న లహు నార జహన్నమ ఖాలిదన్ ఫిహా దాలికల్ ఖజీయుల్ అజీమ్. ఏమిటి, అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారి కొరకు నరకాగ్ని సిద్ధంగా ఉంటుందని, అందులో వాడు శాశ్వతంగా ఉంటాడని ఎవరికి తెలియదా? ఇది ఘోర పరాభవం. యహ్జరుల్ మునాఫికూన అన్ తునజ్జల అలైహిం సూరతున్ తునబ్బిఉహుం బిమా ఫీ ఖులూబిహిం ఖుల్ ఇస్తహజిఉ ఇన్నల్లాహ ముఖ్రిజుం మా తహ్జరూన్. తమ హృదయాలలో ఉన్న విషయాలను బట్టబయలు చేసి సూర ఏదైనా అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటలను వెంటాడుతూ ఉంటుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు ఎగతాళి చేస్తూ ఉండండి, మీరు భయపడుతున్న దాన్ని అల్లాహ్ ఎలాగూ బహిర్గతం చేస్తాడు. వలఇన్ సఅల్తహుం లయఖూలున్న ఇన్నమా కున్నా నఖూదు వనల్అబ్ ఖుల్ అబిల్లాహి వఆయాతిహి వరసూలిహి కుంతుం తస్తహజిఊన్.
ఎందుకు ఇలా అంటున్నారు అని నువ్వు వారిని ప్రశ్నిస్తే ఏదో సరదా కోసం కాలక్షేపం కోసం అలా అంటున్నామని సమాధానం ఇస్తారు. వారితోనూ ఏమిటి, మీరు అల్లాహ్తో, ఆయన సూక్తులతో, ఆయన ప్రవక్తతో పరిహాసం ఆడుతున్నారా? లా తాతజీరు ఖద్ కఫర్తుం బఅద ఈమానికుం ఇన్నా అఫు అన్ తాయిఫతిన్ మిన్కుం నుఅదిబు తాయిఫతం బిఅన్నహుం కానూ ముజ్రిమీన్. ఇక మీరు సాగులు చెప్పకండి, మీరు విశ్వాస ప్రకటన చేసిన పెద్ద అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించి వదిలిపెట్టినా మరికొందరిని తప్పకుండా శిక్షిస్తాం, ఎందుకంటే వారు అపరాధులు.